2025-26 ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారు ఏరువాక పౌర్ణమి తర్వాత రైతులకు అతి ముఖ్యమైన కార్యక్రమం విత్తనాలు నాటడం. ఈ సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి గ్రామంలో శాసనసభ్యులు గొండుశంకర్ గారు రైతులందరికీ రాయితీపై వరి విత్తనాలు మరియు వ్యవసాయ పరికరాల పంపిణీ 50% సబ్సిడీపై పశువుల దానాను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓకే సార్. ముందు ఎన్నడూ లేని విధంగా ఒక నెల క్రితం నుండి ఈ పశువుల దానా పంపిణీ కార్యక్రమాన్ని బాగా స్టడీ చేసి చేపట్టింది. ఈ పశువుల దానా తాలూకా ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. ఇది ఎందుకంటే మనం 1 కేజీ పశువుల దానా ఇచ్చినట్టుగా అయితే అది పశువు తాలూకా మెయింటెనెన్స్ అంటే శరీర జీవన క్రియలు జరగడానికి, ఇంకొక కేజీ ఇచ్చినట్టుగా అయితే 2 చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పశు సంవర్ధక మరియు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని, అలాగే పశు సంవర్ధక శాఖ ద్వారా పశువులు చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మనం పశువులకి షెడ్లు కట్టడానికి FGNRS ద్వారా నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు 50% ద్వారా పశువులకు దానా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఒప్పందిలో ప్రారంభిస్తున్నాం. రైతులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినందుకు ఈ యానిమల్ పశు సంవర్ధక శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందులో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. సబ్సిడీ మీద పశుదానా కార్యక్రమంలో 50% సబ్సిడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హోంశాఖ ప్రాజెక్ట్ చైర్పర్సన్ శ్రీ అరవల్ రవీంద్రబాబు గారికి, అలాగే జేడీ యానిమల్ అధిపతి బాలకృష్ణ గారికి, దిలీప్ గారికి, ఇతర పెద్దలకు, అలాగే సర్పంచ్ మాణ్యమ్మ గారికి, మాజీ ఎంపీటీసీ అలాగే గ్రామ మంత్రి గారికి, అలాగే గొప్ప రామమూర్తి గారికి, భాస్కర్ గారికి, అలాగే సంజీవరావు గారికి, మన తాతారావు గారికి.